ప్రతిరోజు ఉదయం నీకు 2 ఆప్షన్లుంటాయి. ఆప్షన్ 1 మోగుతున్న అలారంని స్నూజ్ చేసి మళ్ళీ ముసుగు తన్ని నీకిష్టమైన కలలు కంటూ పడుకోవడం. ఆప్షన్ 2 నిద్ర మత్తును పక్కన పెట్టి బెడ్ మీద నుంచి ఒక్క ఉదుటన లేచి ఆ కలల్ని నిజం చేసుకునే వేటను మొదలు పెట్టడం. ఏది ఎంచుకుంటావు? నువ్వు ప్రతిరోజు కేవలం 2 గంటలు ముందుగా నిద్రలేవడం వల్ల నీ జీవితంలో ఎంత సమయం మిగులుతుందో తెలుసా? కౌంట్ చేసుకో. 1 సంవత్సరం 2 నెలల 25 రోజులు. అవును, నీ లైఫ్లో నీకు దొరికే ఎక్స్ట్రా టైం ఇది. ఈ ప్రకృతిలో మనకు ఫ్రీగా దొరికే అతి పెద్ద వరం ఈ ఎక్స్ట్రా టైం. ఈ లోకంలో జోకర్స్ ఎప్పుడు తమ ప్రజెంట్ లైఫ్ని, టెంపరరీ కంఫర్ట్స్ను ఎంజాయ్ చేస్తూ ఆగిపోతారు. కానీ విజేతలన్నవారు ఎప్పటికీ ఎన్నటికీ అలా చేయరు. బయట కాంపిటీషన్ చాలా భయంకరంగా ఉంది. కాంపిటీషన్ ఉండనివ్వు, పోటీ ఎదురు కానివ్వు. దాన్ని ఫేస్ చేయాలంటే నీకు కావాల్సింది పవర్ఫుల్ ఎనర్జీ, ఇంకా పవర్ఫుల్ కాన్సంట్రేషన్. అందరూ నిద్రపోయే ఆ బ్రహ్మీ ముహూర్తంలో నీ లక్ష్యాలను, నీ గోల్స్ను కంప్లీట్ చేసుకోవడానికి, నీ వర్క్ను 100% పర్ఫెక్ట్గా చేయడానికి ఇంతకు మించిన సమయం లేదు. ప్రతిరోజు నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండు. నిన్నటి కంటే ఈరోజు నువ్వు బెటర్గా ఉండాలి. నిన్ను నువ్వే బీట్ చేయాలి. నువ్వు ఈ ప్రపంచాన్ని మార్చిన గొప్ప వ్యక్తుల్ని ఉదాహరణగా తీసుకో. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ యాపిల్ సీఈఓ టామ్ కుక్ ఉదయం సరిగ్గా 4 గంటలకే నిద్రలేస్తాడు. మన ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్, ప్రైడ్ ఆఫ్ ఇండియా పివి సింధు మార్నింగ్ 3:45కే తన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ ఆ టైంని పర్ఫెక్ట్ టైంగా మార్చుకున్నారు. అంతేకాని వాళ్ళ ఫేట్ని కాదు, వాళ్ళ ఫేస్ని, హిస్టరీని చేంజ్ చేసిన ప్రొడక్టివ్ టైం అది. కేవలం వ్యాపారవేత్తలు, క్రీడాకారులు మాత్రమే కాదు, ఇండస్ట్రీని ఏలుతున్న సూపర్ స్టార్లు కూడా ఈ తెల్లవారుజామునే నిద్రలేచే అలవాటుతోనే చరిత్రను సృష్టిస్తున్నారు. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గురించి వినే ఉంటావు. 50 ఏళ్లు దాటుతున్నా 25 ఏళ్ల కుర్రాడిలా ఆయన ఎనర్జెటిక్గా ఉండడానికి గల కారణం ఉదయం 4 గంటలకే నిద్రలేవడం. సూర్యుడు నన్ను నిద్రలేపడం కాదు, నేనే సూర్యోదయాన్ని ఆహ్వానిస్తాను అని ఆయన చెబుతాడు. ఆ క్రమశిక్షణే, ఆ డెడికేషనే దశాబ్దాల పాటు ఆయన్ని టాప్ స్టార్గా నిలబెట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే హాలీవుడ్ యాక్షన్ స్టార్, డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ డ్వేన్ ది రాక్ జాన్సన్. ఆయన దగ్గర లేనిదేముంది? కోట్లాది రూపాయల ఆస్తి, ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏసీ రూమ్లో హాయిగా పడుకోవచ్చు కదా. రోజులో తన మొదటి విజయాన్ని, ఫస్ట్ విన్ ఆఫ్ ది డే, ఆ తెల్లవారుజామునే సాధిస్తాడు. ఇక బాస్కెట్బాల్ చరిత్రలో నిలిచిపోయే పేరు కోబీ బ్రైంట్. అందరూ ఆటగాళ్ళు ఉదయం 8 గంటలకు ప్రాక్టీస్ గ్రౌండ్కి వస్తే కోబీ మాత్రం ఉదయం 4 గంటలకే గ్రౌండ్లో ఒంటరిగా ప్రాక్టీస్ను మొదలుపెట్టేవాడు. అలా అతను ఎందుకు చేసేవాడో తెలుసా? మిగతా వాళ్ళకంటే నేను ప్రతిరోజు 4 గంటల ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే జీవితంలో వాళ్ళకంటే నేను ఎన్నో వేల గంటల ముందుంటాను. వాళ్ళు నన్ను ఎప్పటికీ దాటలేనంత కష్టపడాలి అన్నదే అతని మాంబా మెంటాలిటీ. ఇక హాలీవుడ్ సూపర్ స్టార్ రొటీన్ తెలిస్తే సామాన్యుల మైండ్ బ్లాక్ అయిపోతుంది. 4 గంటలకు లేవడం కాదు, ప్రపంచం సగం నిద్రలో ఉన్నప్పుడు, అంటే రాత్రి 2:30కే అతని రోజు మొదలవుతుంది. తన మొదటి హెవీ వర్కౌట్ కంప్లీట్ చేసేస్తాడు. నాకు అదృష్టం మీద ఏమాత్రం నమ్మకం లేదు, నా కష్టం మీదే నాకు నమ్మకం. నా పోటీదారులు నిద్రపోతున్నప్పుడు నేను కష్టపడుతున్నాను అన్న ఆలోచనే నాకు సైకలాజికల్గా అంతులేని ధైర్యాన్నిస్తుంది అని చెబుతాడు. ఆ పిచ్చే, ఆ డెడికేషనే అతన్ని ప్రపంచంలోనే హైమోస్ట్ పెయిడ్ యాక్టర్స్లో ఒకరిగా నిలబెట్టింది. ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసిస్తున్న రారాజు క్రిస్టియానో రొనాల్డో తన వయసులో ఉన్న ఆటగాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటుంటే ఇతను మాత్రం ఇంకా 25 ఏళ్ల కుర్రాలతో పోటీపడి ఆడుతున్నాడు అంటే కారణం అతని క్రమశిక్షణ. తెల్లవారుజామునే నిద్రలేచి తన బాడీని ఒక ఆయుధంలా మార్చుకోవడానికి ఎముకలు కొరికే చలిలో ఐస్ బాత్ చేస్తూ తన రోజును ప్రారంభిస్తాడు. టీంలో ప్రాక్టీస్కి అందరికంటే ముందు వచ్చేది అతనే, అందరికంటే చివరిగా వెళ్ళేది అతనే. కేవలం టాలెంట్ ఉంటే మాత్రమే సరిపోదు, ఆ టాలెంట్కి పదును పెట్టడానికి చచ్చేంత కసి ఉండాలి అని ప్రూవ్ చేసిన లెజెండ్ తను. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రతి ఒక్కరి వెనుక 4 AM సీక్రెట్ దాగి ఉంది. వాళ్ళకు లేని అలసట నీకెందుకు?
మరి వాళ్లకు లేని బద్ధకం మరి నీకెందుకు? నువ్వు రోజుకు 2 గంటలు ఎక్స్ట్రాగా కష్టపడితే 1 సంవత్సరం 2 నెలల 25 రోజులు ఎక్స్ట్రా టైం నీ చేతిలో ఉంటుంది. నీ పోటీదారులు నిద్రపోతున్నప్పుడు నువ్వు మెలకువతో ఉండు. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నువ్వు రిస్క్ తీసుకో. కొంతకాలం నీ జీవితం మారేంత వరకు కొంత నిద్రను త్యాగం చేయి. ఏం పర్వాలేదు. అడవిలో ఉన్న ఒక సింహం తన ఆకలి తీరేంత వరకు తన వేటను ఏమాత్రం ఆపదు. ఆ అన్స్టాపబుల్ లైన్ మైండ్ సెట్ ని నీలో రగిలించు. కలలు కనేవాడు నిద్రపోతాడు. ఆ కలల్ని నిజం చేసుకునేవాడు నిద్రలేస్తాడు. మరి నువ్వు ఏ కేటగిరీ? నిద్రపోయే జోకర్వా, చరిత్ర సృష్టించే లైన్వా? ఈ రోజే ఇప్పుడే డిసైడ్ చేసుకో. లైఫ్లో ఎప్పుడూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ చూడని రిజల్ట్స్ నీకు కావాలి అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ చేయని పని ఈ రోజే ఇప్పుడే మొదలు పెట్టాలి. టైం వస్తుందని వెయిట్ చేయకు. ఇప్పుడే ఆ టైంకి కోచ్లా మారిపో. ఇది కేవలం నువ్వు చూస్తున్న వీడియో ఎండింగ్ కాదు. ఇది నీ లైఫ్ కొత్త డిస్క్రిప్షన్ కి స్టార్టింగ్ పాయింట్. నీ కంఫర్ట్ జోన్ ని బద్దలు కొట్టు. లే, బయటకు రా. ఈ ప్రపంచానికి నీ సత్తా ఏంటో చూపించు. వేకప్, బీ అన్స్టాపబుల్. ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మార్నింగ్ అని కామెంట్ చేయండి. మీలాగే నలుగురి జీవితం మారాలని మీరు కోరుకుంటున్నట్లయితే మారాలని కోరుకునే నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి. లైక్ చేయండి, హైప్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఓసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి.